హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాళ్ళు అడుగుతున్నాడండి, ఎక్కడున్నావు? దేవుని మెల్లని స్వరం ప్రతిరోజు మనల్ని అడుగుతుంది, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు అన్న నీ వాతావరణం గురించి నేను చెప్పడం, నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవెక్కడున్నావు? నీ భక్తిలో నీవెక్కడున్నావు? ప్రతిసారి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన కనుదృష్టి, ఈ పవర్ఫుల్ స్కానింగ్ అంటారే, అంతకంటా చాలా శక్తివంతమైనది. హృదయేంద్రియాలను ఆయన చూచేవాడు, నీ ఆలోచనలు, నీ తలంపులు ఎరిగినవాడు, నీ పరిస్థితి ఎరిగినవాడు, నీ బాధ, నీ దుఃఖం, నీ శ్రమ, నువ్వెవ్వరికి చెప్పుకోలేని తపన. చాలా మంది మనసులోనే మదన పడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు వలన ఆ దోషారోపణ చేసే హృదయాలు వారిని వారే క్షమించుకోలేక, అది ఎవరికి చెప్పుకోలేక, ఆ తప్పును కప్పుకోలేక సాతాను చేతుల్లో నలిగిపోతున్నవారు సో కాల్డ్ క్రిస్టియన్స్, ప్రీచర్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజున. భక్తి కలిగిన వారు మనం చెప్పుకునేవారు కూడా. ఏలియా వంటి దైవజనుడు, ఆకాశాన్ని ఇచ్చి అగ్ని దింపినవాడు, అబద్ధ ప్రవక్తలందరినీ, అబద్ధికులను నిరూపించిన వాడు పారిపోయాడట. పారిపోయి బదరీ వృక్షం కింద కూర్చొని దిగులు పడుతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏలియా, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? గుహలో దూరాడు దాక్కోవడానికి. ఎందుకో గుహలో దూరావు? మొదటి ప్రశ్న, ఎక్కడున్నావు? రెండో ప్రశ్న, చెప్పండి, మొదలైన ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్నలు రోజు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఈ రోజంతా 24 గంటల్లో నేను ఏం చేశాను? మనందరం అండి చాలా మంచి మనుషులు మన చుట్టూ ఉన్నంతకాలం మనల్ని చూస్తున్నప్పుడు మనందరం చాలా ఆ మూవీ స్టార్స్ పనికిరారండి. రియల్ యాక్టర్స్ ఎవరంటే సో కాల్డ్ రిలీజియస్ పీపుల్. పాస్టర్ గారి ముందున్నంత భక్తి ప్రపంచంలోకి ఎక్కడ ఉండదండి విశ్వాసులకి. అయ్యగారు వచ్చారంటే ముఖమే మారిపోద్ది. షాలోమ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్తే తెలుస్తుంది అసలైన అవతారం ఏంటంటే, దేవుని ముందు ఎలా ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలలో, నీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఏంటి? ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి. మీరు ఆలోచించి మీరు పరీక్ష చేసుకోండి తర్వాత ఇంటికి వెళ్ళి, ఇప్పుడు కాదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? హల్లెలూయా పాటలు పాడాలనా? నా ప్రభువు ఎంత గొప్పవాడు అనా? నన్ను ఎంతగా దేవుడు దీవించాడనా? కృతజ్ఞతతో కలిగిన ఆలోచనలా? నా యేసయ్యలాగా ఉండాలనే ఆశ? లేక లోక సంబంధమైన ఆలోచనలా? వాట్ యు ఆర్ అలోన్ ఈజ్ యువర్ రియల్ పర్సనాలిటీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో అదే నీ నిజమైన వ్యక్తిత్వం, అదే నీ నిజమైన జీవితం. అది సరిగా ఉందంటే నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డవనంత. ఎక్కడున్నా తప్పు చేసినప్పుడు గిల్టీ కాన్షియన్స్, మనసాక్షి దోషారోపణ చేస్తుంటుంది, నెమ్మది ఉండదు. ఈరోజు నీ హృదయం దోషారోపణ చేసే తప్పులు, నీ బ్రతుకులో నీ ఓడిపోయిన విషయాలు, నీ ఉన్న సమాధులలో రహస్యముగా చీకటిలో చేసే, సమాధిలో చీకటి ఉంటుందండి. సమాధిలో చీకటి ఉంటుంది. చీకట్లో చేసే పనులు
ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు, ఎవడూ చూడటం లేదని చేసే పనులు, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే ఒప్పుకోడండి. ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల బాపట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఓడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.